అసలు దేశవాళీ బియ్యం అంటే ఎలా మీరు అభివర్ణిస్తారు? పాలిష్ కానిదా అనా? లేకపోతే స్థానికంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో పండేవనా? దేశవాళీ బియ్యం అంటే నేటివ్ సీడ్స్. అరే స్థానికంగా ప్రతి చోట కొన్ని విత్తనాలు ప్రకృతిలోంచి వచ్చినవి మనకు ఉన్నాయి. పండుతాయి. ఆ, అవును. కొందరు మహానుభావులు దాన్ని ప్రతి సంవత్సరం పండించడం వల్ల ఈ రోజుకి మనకు అందుబాటులో ఉన్నాయి. నిజానికి ఒక విత్తనం బతకాలి అంటే ప్రతి సంవత్సరం దాన్ని పంట వేయాలి, మళ్ళీ సేకరించాలి, మళ్ళీ భద్రపరచాలి, మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు మళ్ళీ వేయాలి. ఇలా ప్రతి సంవత్సరం వేస్తేనే అది తదుపరి తరాలకి అందుతుంది. ఇట్లా కొందరు మహానుభావులు చేయబట్టి అది ఈ రోజుకి మనకి అందుబాటులో ఉన్నది. ఇట్లా ప్రకృతి ఇచ్చిన దాన్ని సహజంగా పండించకుండా తీసుకువచ్చే వాటిని అన్నిటినీ దేశవాళీ విత్తనాలుగా మనం అనుకోవచ్చు. సో మొత్తానికి అయితే కినువాలు ఇవి కొత్త కొత్తగా ఇప్పుడు వస్తున్నవన్నీ కూడా దేశవాళీ విత్తనాల కింద కాదని అనుకోవాలి. అంతేనా? కినోవా అనేది మెక్సికోలో వాళ్ళకి నేటివ్, అది వాళ్ళకి కరెక్ట్, వాళ్ళకి తినాలి కూడా. మనకి అలా అని మనకి నేటివ్ గా పండేవి మనకు కొన్ని ఉన్నాయి. అది. సో అది మనం తినాలి. అదే. ఎందుకంటే ఇది భౌగోళికంగా ప్రతి చోట్ల కొన్ని వాతావరణాలు ఉన్నాయి. అటువంటి వాతావరణం తగ్గట్టు కొన్ని పండుతాయి. అక్కడ వాతావరణ పరిస్థితులు అవి తట్టుకుంటే దాని మెయింటెనెన్స్ సులువు అవుతుంది. కాబట్టి ఆ రైతు అది పండిస్తే అతనికి బాగుంటది. అటువంటి రైతు పండించింది మనం తింటే ఆ స్థానికంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ బాగుంటది. అది. అక్కడ భూమిలో ఉన్న పోషకాలు అక్కడ మనుషులకు ఇచ్చే మినరల్స్ కొన్ని ఉంటాయి. అది. ఇవి తినడం వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది.